నమస్కారం. తుక్కిబాబుకు స్వాగతం. నేటి ఇంటర్నెట్ ప్రపంచంలో ఆరోగ్య సమాచారం వెల్లువలా వచ్చిపడుతుంది. అర్హత లేని వాళ్ళు సైతం సోషల్ మీడియా వేదికల మీద కుప్పలు తెప్పలుగా ఆరోగ్య చిట్కాలను వెళ్లవేస్తున్నారు. వీటిలో ఏది నిజమో ఏది తప్పు సమాచారమో తెలుసుకోవడం అంత సులువు కాదు. ఒక తప్పు సమాచారం మన ఆరోగ్యాన్ని పెద్ద ప్రమాదంలోకి నెట్టేయచ్చు, ప్రాణాల మీదకు తీసుకురావచ్చు. నిజానికి సైన్స్ను నమ్మితేనే మనకు ఆరోగ్యం. వైద్య శాస్త్రం అనేది ఎన్నో ఏళ్ల పరిశోధనల ఫలితం. ఆధునిక వైద్యంలో ఇవాళ అందుబాటులోకి వచ్చిన పరీక్షలు, చికిత్సలు, టీకాలు మొదలైనవన్నీ శాస్త్రవేత్తల నిరంతర శ్రమ తాలూకు ఫలితాలే. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏడాది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సైన్స్ను నమ్మండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ప్రత్యేకంగా పిలుపునిస్తుంది. ఈ నేపథ్యంలో సైన్స్ వెనుక దాగిన ఆరోగ్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ఎన్ని సంపదలు ఉన్నా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వాటి ఉపయోగం శూన్యం. జబ్బులనేవి శారీరకంగానే కాదు, మానసికంగానూ దెబ్బతీస్తాయి, ఆర్థికంగానూ చితికిపోయేలా చేస్తాయి. అందుకే ఎవరి ఆరోగ్యం వారిదే. ఎవరికి వారు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే. అప్పుడే వ్యక్తి, కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉంటాయి. అయితే తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కలుషితంగా మారిన నేటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవడం నిజంగా సవాలే. నేటి ఇంటర్నెట్ ఆధారిత డిజిటల్ యుగంలో ఆరోగ్య సమాచారం చాలా విస్తృతంగా, అవసరమైన దానికంటే ఎక్కువగా అందుబాటులో ఉంది. కానీ అందులో ఏది నిజం, ఏది అపోహ అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే తప్పు సమాచారం మన ఆరోగ్యానికి ప్రమాదంగా మారొచ్చు. వైద్యశాస్త్రం అనేది ఎన్నో సంవత్సరాల పరిశోధనల ఫలితం. డాక్టర్లు చెప్పే సూచనలు, పరీక్షలు, చికిత్సలు ఇవన్నీ సైన్స్ ఆధారంగానే ఉంటాయి. అందుకే సరైన ఆరోగ్య సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్నే నొక్కి చెబుతోంది. 10 సంవత్సరం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తోంది. 10 సంవత్సరం కూడా ఈరోజు ఒక కొత్త నినాదంతో, అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక కొత్త నినాదంతో ముందుకు వస్తుంది. ఈ సంవత్సరం ఆ నినాదము టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్ అనే నినాదంతో ముందుకు వస్తుంది. అంటే ఆరోగ్యానికి ఐక్యంగా పోరాడదాము, అలాగే సైన్స్ తోడు తీసుకున్నాము అని. సైన్స్లో వచ్చిన మార్పుల వల్ల ప్రపంచం మొత్తం కూడా ఎంతో లాభం పొందింది. ముఖ్యంగా వైద్య రంగంలో ఒకప్పుడు 1800 సంవత్సరాల కాలంలో 30 సంవత్సరాలు బతికే వ్యక్తి ఇప్పుడు దాదాపు 70 నుంచి 80 సంవత్సరాలు బతుకుతున్నారు. అంటే జీవితకాలం పెరిగిపోయింది ప్రతి దేశంలో కూడా, మన దేశంలో కూడా. దీని ముఖ్య కారణం సైన్స్ చేసిన యొక్క కృషి, దాని వచ్చిన ఫలితాలు. అయితే దురదృష్ట కొద్దీ మన దేశంలో ఈ శాస్త్రీయ విజ్ఞానాన్ని, సైన్స్ని చాలామంది నమ్మరు. కొన్ని మూఢనమ్మకాల వల్ల, అపోహల వల్ల ఆ సైన్స్ అందించిన ఆ విజ్ఞానాన్ని మనం సరిగా అందుకోవటం లేదు. దీనివల్ల మనం నష్టపోతున్నాం. అయితే ఈ సంవత్సరం WHO మన దేశంలో కాదు, ప్రపంచం మొత్తం కూడా సైన్స్ యొక్క ప్రాముఖ్యత, సైన్స్ మానవాళికి చేసిన మేలుని అందరికీ చెప్పాలని, అందరూ సైన్స్ అందించిన ఈ ఫలితాలను తీసుకోవాలని, వాడుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా ఈ కాలంలో మనకు ఈ సోషల్ మీడియా వల్ల అన్ని వైపుల నుంచి అనేక రకాల విషయాలు, విజ్ఞానము మనకు అందుతుంది. అయితే ఇందులో చాలా తప్పులు, అపోహలు కూడా చాలామంది చెప్తున్నారు. ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళు మిడిమిడి జ్ఞానంతో కూడా వైద్యం మీద ఈరోజు యూట్యూబ్లో మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో అనేక రకాల అపోహలు ప్రజలు కలిగిస్తున్నారు. చాలామంది ఈ మోడర్న్ మెడిసిన్ మీద అనేక అనుమానాలు కలగజేస్తూ పేషెంట్స్ని, వ్యక్తుల్ని కూడా వారు ఈ మోడర్న్ మెడిసిన్ వాడకుండా చేస్తున్నారు. దీనివల్ల చాలామంది నష్టపోతున్నారు. చాలామంది వారు జబ్బుని గుర్తించక, జబ్బుని గుర్తించిన తర్వాత కూడా, డయాగ్నోస్ అయిన తర్వాత కూడా ఈ అపోహల వల్ల వైద్యాన్ని సరిగ్గా తీసుకోక చాలామంది నష్టపోతున్నారు, కొంత ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకునే WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం అందరూ కూడా విజ్ఞానాన్ని సరిగా తెలుసుకొని సరైన పద్ధతిలో వైద్యం తీసుకోండి అని చెప్తోంది. ఇది కేవలం మనుషులకే కాదు, ఇది మొక్కలకి, జంతువులకి, పరిమాణానికి కూడా మనం ఎన్నో మార్పులు మనకు కనపడుతున్నాయి. కాబట్టి వాడు మనం కాపాడుకుంటూనే మానవాళి ఆరోగ్యంగా ఉంటుంది, ఈ భూగోళం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. నేటి డిజిటల్ ప్రపంచంలో ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న వీడియో, ఒక చిన్న హెల్త్ టిప్ ఏదైనా సరే క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్
వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో బరువు తగ్గించే టిప్స్, డిటాక్స్ డ్రింకులు, మేని రంగును పెంచే పరిష్కారాలు, జుట్టు రాలడాన్ని అరికట్టే రెమెడీస్ వంటివి అతి తక్కువ సమయంలోనే విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. జనాల్లో కూడా చాలా మంది వెంటనే ఆ చిట్కాల్ని, పద్ధతుల్ని ఆచరణలో పెట్టేస్తున్నారు. కానీ నిజానికి వాటిలోని ప్రతి విషయం నిజం కాకపోవచ్చు. యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే కొన్ని సలహాలు మన ఆరోగ్యానికి హాని చేయవచ్చు కూడా. డాక్టర్ సలహా లేకుండా సొంతంగా మందులు వాడడం ప్రమాదకరం. ఇంటర్నెట్లో చూసిన ప్రతి డైట్ మనకు సరిపోదు. మన శరీరం ప్రత్యేకం, మన అవసరాలు వేరుగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. సైన్స్ చెప్పిన విషయాలనే నమ్మాలి. నిజమైన సమాచారమే మన ఆరోగ్యానికి రక్షణగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు ప్రపంచంలో మనకి పారిశ్రామిక విప్లవం లాగా, ఆ తర్వాత హరిత విప్లవం లాగా ఇప్పుడు మనకి డిజిటల్ విప్లవం వచ్చేసింది. మన దేశంలో గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ, నగరాల్లో కానీ ప్రతి వారి చేతిలో ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది. ప్రతి 24 అవర్స్లో దాదాపు 5-6 గంటలు కూడా వారి ఫోన్ మీద గడుపుతున్నారు. అనేక రకాల ఇన్ఫర్మేషన్, వినోదమే కాకుండా విజ్ఞానం కూడా రకరకాలుగా యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. ఇప్పుడు చూస్తే మేము చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లలో అనేక మంది నాన్ మెడికల్ పీపుల్, డాక్టర్లు కాని వాళ్ళు కూడా అనేక రకాల జబ్బుల గురించి అనేక సలహాలు ఇస్తుంటారు. దాదాపుగా అందులో అన్ని తప్పులే ఉంటాయి. కాకపోతే ప్రజలు డాక్టర్ కంటే కూడా, ఒక శాస్త్రజ్ఞుడు చెప్పిన దానికంటే కూడా సోషల్ మీడియా ఎక్కువగా నమ్ముతున్నారు. ముఖ్యంగా గ్రామ ప్రజలు, మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు వాటి ఎక్కువ ఫాలో అయ్యి వైద్యం తీసుకోక ఆరోగ్యాన్ని పాడు చేసుకొని చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. మన దేశంలో ఈ సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఏమాత్రం నియంత్రణ లేదు. డాక్టర్ కాని వాళ్ళు కూడా అనేక జబ్బుల గురించి మాట్లాడుతుంటారు. అది కాకుండా మోడర్న్ మెడిసిన్ మీద వారికి అక్కస్సు వెళ్ళగట్టుకుంటారు. అది మంచిది కాదు, అది ప్రమాదం అని చెప్తూ ఉంటారు. ఇది చాలా దురదృష్టకరం. దీనివల్ల చాలామంది నష్టపోతున్నారు. అది కాకుండా ఇప్పుడు మీరు చూస్తే ఒకే సబ్జెక్ట్ మీద రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. చాలామంది భోజనం మీద, ఫుడ్ ఐటమ్స్ మీద రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. వ్యాయామం మీద రకరకాలు చెప్తూ ఉంటారు. కొంతమంది డయాబెటిస్ మందులే వాడొద్దు ఉంటారు. కొంతమంది కొలెస్ట్రాల్ ఎంత ఉన్నా పర్లేదు అంటారు. కొంతమంది బీపీ ఎంత ఉన్నా పర్లేదు అని చెప్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. మోడర్న్ మెడిసిన్లో సైన్స్ ఆధారంగా ప్రతి ట్రీట్మెంట్ ఎవిడెన్స్ బేస్డ్, అంటే ఎవిడెన్స్ ఉంటేనే అనేక రకాల ప్రయోగాలు చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ట్రయల్స్ తర్వాతనే ఒక మందు మార్కెట్లో వస్తుంది. తర్వాత పోస్ట్ మార్కెటింగ్ సర్వేలెన్స్ అవుతుంది. అప్పుడే ఆ మందు ప్రచారం తీసుకొస్తారు. అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ సైన్స్కి నార్త్ అమెరికాలో, యూరోప్లో కూడా ఎక్కువ విలువ ఇస్తారు. మన దేశంలో దీనికి కొంచెం ప్రాముఖ్యత తక్కువ. మనకి మూఢనమ్మకాలు, అపోహలు ఎక్కువ. నాన్ మెడికల్ పీపుల్, అంటే డాక్టర్లు కాని వారు చెప్పిన మాటలు ఎక్కువ వింటుంటారు. మేము పేషెంట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హిస్టరీ అడుగుతాం. మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు అందులో భాగంగా మీరు డిజిటల్ మీడియా చూస్తారా, ఆ మందులైన వాడుతున్న కనుక్కుంటున్నాం. దాదాపు 90% మంది ప్రజలు ఈ డిజిటల్ మీడియా అంటే సోషల్ మీడియా మీద ఆధారపడి వారు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. సోషల్ మీడియా ఒక విధంగా అది వ్యాపారం. వాళ్ళు వీక్షణల కోసం, వ్యూస్ కోసము సంచలన వార్తలు, ట్యాగ్ లైన్స్ పెడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తేనే వారికి వ్యూస్ వస్తాయి. కాబట్టి సమర్థవంతంగా పనిచేసే వైద్యం మీద ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది చాలా మోసం. అందుకనే మీరు ఎప్పుడైనా సోషల్ మీడియా ఐటెం వచ్చినప్పుడు కానీ, ఏదైనా మీరు చూసినప్పుడు వెంటనే మీ డాక్టర్ని, మీ ఫ్యామిలీ డాక్టర్ని సంపాదించి నిజాలు తెలుసుకునే అది ఫాలో కండి. లేకపోతే మీకు ప్రమాదం. మన శరీరం ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉంటుంది. తన కష్ట నష్టాలను చిన్న చిన్న లక్షణాల రూపంలో మనకు తెలియజేస్తూనే ఉంటుంది. కానీ మనలో చాలా మంది వాటిని పెద్దగా పట్టించుకోరు. నిజానికి ప్రమాదకర జబ్బులన్నీ మొదట్లో చిన్న చిన్న సంకేతాలతోనే మొదలవుతాయంటారు నిపుణులు. ప్రాణాంతక జబ్బుల తాలూకు ఆనవాళ్లను ముందుగానే పట్టుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఆరోగ్యంపై చాలా సమాచారం వస్తుంది. నిజమైన సమాచారం, అపోహల మధ్య తేడా ఎలా గుర్తించాలి? చాలా మంది ఇంటర్నెట్లో చూసిన హెల్త్ టిప్ని వెంటనే ఫాలో అవుతున్నారు. ఇది ఎంతవరకు సేఫ్? ఇంట్లో చేసే హోమ్ రెమెడీస్ నిజంగా ఎంతవరకు ఉపయోగపడతాయి? ఎప్పుడు డాక్టర్ని తప్పనిసరిగా కలవాలి? మన జీవితంలో మనం సంపాదించే ప్రతి దానికంటే విలువైనది మన ఆరోగ్యం ఒక్కటే. ఆరోగ్యం బాగుంటేనే మనం బాగుంటాం, మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. కానీ వేగంగా మారుతున్న నేటి ఆధునిక బిజీ జీవితంలో ఆరోగ్యాన్ని మనం చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం. చిన్న చిన్న లక్షణాలను కూడా పట్టించుకోకుండా వదిలేస్తున్నాం. చివరికి అవే ఒక్కోసారి పెద్ద సమస్యలకు దారితీస్తున్నాయి.
నిజానికి మన ఆరోగ్యం గురించి మన శరీరం మనతో మాట్లాడుతూనే ఉంటుంది, కానీ మనమే సరిగ్గా వినడం లేదు. కొన్నిసార్లు మనం గమనించని చిన్న లక్షణం కూడా పెద్ద వ్యాధికి ఒక సంకేతం కావచ్చు. సాధారణంగా అనిపించే అలసట, తలనొప్పి, తరచూ జ్వరం, బరువు తగ్గడం వంటివి కొన్నిసార్లు శరీరం మనకు ఇచ్చే హెచ్చరికలు కావచ్చు. కానీ మనం వాటిని లైట్గా తీసుకుంటాం. అక్కడే ప్రమాదకర జబ్బులు మొదలవుతాయి. కాబట్టి అనుమానిత లక్షణాలు ఏవైనా కనిపిస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. డాక్టర్ని కలవాలి, ముందుగానే పరీక్షలు చేయించుకోవాలి. జబ్బుల్ని ముందుగానే సమయానికి గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని చెబుతారు డాక్టర్లు. మన దేశంలో చాలామంది ప్రజలు ఏమనుకుంటారంటే, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మాకేం కాదు అనుకుంటారు. కానీ చాలా వరకు జబ్బులు ప్రారంభ దశల్లో నిశ్శబ్దంగా ఉంటాయి. ఉదాహరణకు మధుమేహం ముదిరిన దాకా చాలామంది తెలియదు. అదేవిధంగా రక్తపోటు లేదా రక్తపీడనం, హై బ్లడ్ ప్రెషర్ కూడా చాలామందికి తెలియదు. కొన్ని రకాల క్యాన్సర్ కూడా తెలియవు. కొలెస్ట్రాల్ కూడా మీకు ఏ సిమ్టమ్స్ ఇవ్వదు. ఇవన్నీ కూడా ప్రమాదకరం. అందుకనే ప్రతి వ్యక్తి కూడా 20-25 సంవత్సరాలు దాటిన తర్వాత తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. మన దేశంలో రోజుకి మధుమేహం ఎక్కువ అవుతుంది. విద్యార్థుల్లోనూ ఉద్యోగుల్లో కూడా స్ట్రెస్ వల్ల చాలామందికి చిన్న వయసులోనే ఈ లైఫ్ స్టైల్ జబ్బులు వస్తున్నాయి. మధుమేహం కావచ్చు, బీపీ కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా టెస్టులు చేయించుకోవాలి. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా ఈ జబ్బులు ఉంటే వారి పిల్లలు తప్పకుండా ముందుగానే ఈ టెస్టులు చేయించుకోవాలి. అదేవిధంగా చాలామంది ఏంటంటే, మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము, మాకు ఏ జబ్బు లేదు, మా పేరెంట్స్ బాగున్నారు, మా కుటుంబం, మా వంశం బాగుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు మన జీవనశైలి వచ్చిన మార్పు వల్ల చాలామందికి కుటుంబ చరిత్రలో ఎవరికి జబ్బులు లేకున్నా సరే కొత్త జబ్బులు వస్తున్నాయి. కాబట్టి 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరం ప్రివెంటివ్ హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఇందులో మనకి డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, హై కొలెస్ట్రాలు, అదేవిధంగా ఇతర పరీక్షలు చేస్తూ మీకు జబ్బులు ఉన్నాయా, రాబోతున్నాయా అని మనం కనుక్కుంటున్నాం. ముఖ్యంగా మన దేశంలో డయాబెటీస్ రోజుకి ఎక్కువ అవుతుంది, ఊబకాయం ఎక్కువ అవుతుంది. సో దీనివల్ల అనేక రకాల జబ్బులు వస్తున్నాయి ఊబకాయం వల్ల. కాబట్టి మనం ఊబకాయం ఎలా ఉందో డాక్టర్ సింపుల్ పరీక్ష చేసి చెప్తారు. దానికి తగ్గట్టుగా మన డైటు, అదేవిధంగా వ్యాయామం చేయడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అదేవిధంగా డయాబెటీస్ రాకముందే మనం హోమా ఐరన్ టెస్ట్ ద్వారా ఈ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, మనకు డయాబెటీస్ ముందుకు రాబోతుందా, అదేవిధంగా ఇతర లైఫ్ స్టైల్ డిసీజ్ రాబోతుందా మనం కనుక్కోవచ్చు. కాబట్టి డాక్టర్ని సంప్రదించి ఆయనతో చర్చించి కొన్ని పరీక్షలు మనం చేయించుకోవాలి. అయితే మన శరీరం కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది, రాబోయే జబ్బుకి కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటుంది. ఉదాహరణకు నీరసము, బరువు తగ్గటం, కొంచెం జ్వరం రావటం, ఒక్కొక్కసారి యూరిన్లో కానీ అదేవిధంగా మోషన్లో కానీ బ్లడ్ పట్టడం, ఇవన్నీ కూడా కొన్ని జబ్బుల సంకేతాలు. అలా ఉన్నప్పుడు తప్పకుండా మీ డాక్టర్ని సంపాదించి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే మీరు దానికి టెస్టులు చేయించుకుంటే ట్రీట్మెంట్ సులభమవుతుంది, మీకు నష్టం జరగదు. వాటి నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక్కొక్కసారి లోపల ఆ జబ్బు ఎక్కువయి బాగా ముదిరిపోయి మీకు ట్రీట్మెంట్ జరిగే అవకాశాలు తక్కువ అవుతాయి. కాబట్టి తప్పకుండా ఏ చిన్న సిమ్టమ్ అయినా మీరు సిల్లీ అనుకోకుండా వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి. ఆధునిక వైద్య రంగం ఇవాళ సరికొత్త పుంతలు తొక్కుతోంది. సాంప్రదాయిక సర్జరీలకు, చికిత్సలకు క్రమంగా కాలం చెల్లిపోతోంది. ఓపెన్ సర్జరీల స్థానంలో అతి తక్కువ కోతలు, చిన్న రంధ్రాల సాయంతో శస్త్రచికిత్సలు చేసే మినిమల్ ఇన్వేసివ్ సాంకేతికత నేడు మనకు అందుబాటులో ఉంది. లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ, రోబోటిక్ వంటి పరికరాలు ఆరోగ్య సేవల తీరుతెన్నుల్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెలిమెడిసిన్ వంటివి రోగుల జీవితాల్లో కొత్త వెలుగుల్ని నింపుతున్నాయి. ఒకప్పుడు సంక్లిష్టమైనవిగా భావించే ఆపరేషన్లను కూడా డాక్టర్లు నేడు మరింత సురక్షితంగా, సులువుగా చేయగలుగుతున్నారు. రోగులు త్వరగా కోలుకుంటున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా మంచి వైద్యం అందుతోంది. ఇది వైద్య రంగంలో ఒక విప్లవం. సైన్స్ ఆధారంగా తీసుకునే ప్రతి నిర్ణయం నేడు ప్రాణాలను కాపాడుతోంది. భవిష్యత్తులో వైద్యం అనేది మరింత సురక్షితంగా ఉండబోతోందని చెబుతున్నారు నిపుణులు. ఒకప్పుడుతో పోల్చుకుంటే వైద్య రంగంలో ఎన్నో మార్పులు జరిగాయి, ఎంతో పురోగతి జరిగింది. ఉదాహరణకు ఒకప్పుడు మన దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకరు బైపాస్ సర్జరీకి అమెరికా వెళ్ళారు. ఇప్పుడు అదే బైపాస్ సర్జరీ తాలూకా కేంద్రంలో జరుగుతుంది. అలాగే యాంజియోప్లాస్టిస్ కావచ్చు, క్యాన్సర్ ట్రీట్మెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అనేక రకాల వైద్య విధానాలు, మీకు వసతులు అనేక చోట్ల లభ్యమవుతున్నాయి. ఇదంతా మన సైన్స్ చేసిన యొక్క మ్యాజిక్. అదేవిధంగా మన జీవితకాలం పెరిగిపోయింది. అనేక జబ్బులు పూర్తిగా మాయమైపోయాయి. ఉదాహరణ మసూచి, ప్లేగ్ లాంటి జబ్బులు మనకు కనపట్లేదు ఇప్పుడు. అదేవిధంగా రకరకాల సీరియస్ జబ్బుల కోడి దగ్గు కావచ్చు, ఇతరత టెటనస్ కావచ్చు, చాలా తక్కువైపోయాయి ఇప్పుడు. వీటన్నిటి కారణం అంటే సైన్స్ సాధించే పురోగతి. వ్యాక్సిన్ వల్ల ఈ జబ్బులు తక్కువైపోయాయి.
అదేవిధంగా డయాబెటీస్ కొత్త మందులు రావడం వల్ల డయాబెటీస్ పేషెంట్స్ పూర్తి జీవితకాలం వారి జీవితకాలం మొత్తం జీవిస్తున్నారు. అదేవిధంగా హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, రకరకాల కొత్త మందులు లభ్యమవుతున్నాయి. ఇవన్నీ కూడా సైన్స్ సాధించిన పురోగతి. అదేవిధంగా హెచ్ఐవి, ఒకప్పుడు ఎయిడ్స్ వస్తే చాలా భయపడేవారు. ఇప్పుడు కొత్త మందుల వల్ల వారు ఏమాత్రం భయపడకుండా వారి పూర్తి జీవితకాలం జీవించే అవకాశం ఉంది. అదేవిధంగా రకరకాల ఆపరేషన్లు, ఒకప్పుడు క్లిష్టమైన ఆపరేషన్లు, చాలా టైం బట్టి ఆపరేషన్ ఇప్పుడు చాలా తేలిగ్గా చేస్తున్నారు. మోడర్న్ ఎనస్థీషియా మొత్తం ఎన్నో రకాల మార్పులు వచ్చాయి, చాలా సేఫ్, సురక్షితంగా ఉంది. అదేవిధంగా ఒకప్పుడు లాప్రోస్కోపీ సర్జరీ వచ్చింది, అది వైపు రోబోటిక్ సర్జరీ వస్తుంది, రకరకాల సర్జరీలు. ఆ తర్వాత దూరంగా రిమోట్కి కూడా టెలి సర్జరీ, అంటే దూరంగా కూడా ఒక దగ్గర కూర్చొని దూర ప్రాంతాల్లో కూడా ఆ వ్యక్తికి సర్జరీ చేసే సదుపాయం మనం చూస్తున్నాం, వింటున్నాం. ఇవన్నీ కూడా మన సైన్స్ సాధించిన ఒక మహా విజయాలు. కాబట్టి వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఈ విప్లవంతో పాటు మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. మెడిసిన్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహా అద్భుతాలు చేయబోతుంది. ఆల్రెడీ మేము రేడియాలజీ ఎక్స్రే రీడింగ్ కావచ్చు, సిటీ స్కాన్ రీడింగ్స్ కావచ్చు, వాటిలో ఏఐ వాడుతున్నాం. అదేవిధంగా పెథాలజీలో, అంటే స్లైడ్స్ చదివేటప్పుడు క్యాన్సర్ ఉందా లేదా, ఏ టైప్ క్యాన్సర్ ఎలా ఉందో దానికి కూడా ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. కాకపోతే ఏఐ ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు కూడా డాక్టర్ని రీప్లేస్ చేయలేదు, అది కేవలం బాగా సహాయపడుతుంది. కాబట్టి ముందు ఇంకా ఎన్నో మార్పులు రాబోతున్నాయి, జీవితకాలం పెరగబోతోంది, అనేక జబ్బులు పూర్తిగా నయమయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. మొనోక్లోనల్ యాంటీబాడీస్ వచ్చి క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ, ఇతర ఆటోఇమ్యూన్ కండిషన్లో కానీ, ఇతర జబ్బుల్లో కానీ అవి చాలా మంచి ఫలితాలు మనకి ఇస్తున్నాయి. కాబట్టి మీరు అపోహలో పోకుండా, సోషల్ మీడియా మీద ఆధారపడకుండా డాక్టర్ని సంప్రదించి ఈ కొత్త వైద్య విధానాన్ని మీరు ఉపయోగించుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఫలితాలు బాగుంటాయి, మీ జీవితకాలం పెరుగుతుంది. ఇది కాకుండా మీకు ఇప్పుడు జీన్ మ్యాపింగ్, మీ జీన్స్ ఎలా ఉన్నాయి, మీకు జబ్బులు రాబోతున్నాయా, వాటిని మనం ప్రివెంట్ చేయవచ్చా, అది ఇప్పుడు మనకు లభ్యమవుతుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడా ట్రీట్మెంట్ ఇండివిజువల్ చేస్తున్నారు. ఉదాహరణ క్యాన్సర్ కార్ టీసీ థెరపీ, రకరకాల కొత్త వైద్య విధానాలు ఆ వ్యక్తికి సరిపోనుగా కస్టమైజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇప్పుడు మన దేశంలో ముఖ్యంగా రాజధానిలో, మన హైదరాబాద్లో లంగ్ కావచ్చు, హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, కార్నియా కావచ్చు, చాలా తేలిగ్గా ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సర్వసాధారణంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం సాధించిన పురోగతి. ఇది కాకుండా స్టెమ్ సెల్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషను, రకరకాల ఆర్గాన్స్ యొక్క ఇప్పుడు డెవలప్మెంట్ ఇవన్నీ జరుగుతున్నాయి. సర్జరీస్ కూడా మీరు చూసి చాలా తక్కువైపోతున్నాయి. ఒకప్పుడు అల్సర్కి ప్రతిరోజు సర్జరీ చేసేవాళ్ళం. మేము పీజీ చేసేటప్పుడు అన్ని ఆపరేషన్ అవే ఉండేవి. ఇప్పుడు కొత్తగా లభ్యమైన మందుల వల్ల, మీకు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ వల్ల అసలు ఆపరేషనే మనం చేయటం లేదు. అలా అనేక రకాల జబ్బులు మందులతో కూడా నయం చేస్తున్నారు. ఆపరేషన్ యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ముందు చాలా జబ్బులు ఆపరేషన్ అవసరం రాకపోవచ్చు, వచ్చినా కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, కీహోల్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ చేయబోతున్నారు. సో సర్జరీ వల్ల మీరు హాస్పిటల్ ఎక్కువ ఉండే అవకాశం తగ్గుతుంది, అవసరం ఉండదు. చాలా వరకు ఇప్పుడు డే కేర్ సెంటర్, అంటే చాలా ఆపరేషన్లు ఉదయం ఆపరేషన్ చేసి సాయంత్రం ఇంటికి పంపిస్తున్నారు. సో ఇలా రకరకాల మార్పులు, కొత్త మార్పులు వస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి చోట కూడా, ప్రతి దేశంలో కూడా ఈ మోడర్న్ మెడిసిన్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇవాళ మన శరీరం వ్యాధుల కుంపటిలా మారుతుంది, జీవనశైలి జబ్బులు విరుచుకుపడుతున్నాయి. ఇందుకు చాలా వరకు తెలుసో తెలియకో చేసే చిన్న తప్పులే కారణంగా ఉంటున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్నిచ్చే అలవాట్లు, జీవన శైలి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యం ఒక్క రోజులో తయారవదు. ప్రతిరోజు మనం పాటించే చిన్న అలవాట్లతోనే చక్కటి ఆరోగ్యం సాధ్యమవుతుంది. పోషక విలువలతో కూడిన సమతులాహారం మన శరీరానికి శక్తిని, బలాన్ని అందిస్తుంది. నిత్యం కాసేపు వ్యాయామం చేసే అలవాటు మనలో ఇమ్యూనిటీని పెంపొందిస్తుంది, జబ్బుల నుంచి రక్షణ దొరుకుతుంది. అలాగే చాలినంత నిద్ర తనువుకు, మనసుకు ప్రశాంతత ఇస్తుంది. ఇక ఒత్తిడి తగ్గితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక రోజు మొత్తంలో నీళ్లు తగినంతగా తాగడం కూడా ముఖ్యమే. ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించవచ్చు, కానీ ఇవే ఆరోగ్యం విషయంలో పెద్ద మార్పుల్ని తీసుకువస్తాయి. నిజానికి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది డాక్టర్లు ఎప్పుడూ చెప్పే మాటే. ఆరోగ్యం విషయంలో ఇది చక్కగా వర్తిస్తుంది. వైద్యం ఖరీదైన వ్యవహారంగా తయారైన నేటి పరిస్థితుల్లో ఒక్కసారి జబ్బు బారిన పడ్డామా ఇల్లు ఒళ్ళు గుల్లైపోతాయి. అందుకే జబ్బుల బారిన పడకముందే మేల్కొనడం మంచిదని చెబుతారు డాక్టర్లు. సైన్స్, మెడిసిన్ ఎంత అభివృద్ధి అయినా సరే ఆరోగ్యం అనేది మీ చేతిలో ఉంది. ఇది బిడ్డ పుట్టక ముందే స్టార్ట్ కావాలి. అంటే గర్భిణిగా ఉన్నప్పుడే ఆ గర్భిణీ ఆహారం బాగా ఉండాలి, పోషకాహారం బాగా ఉండాలి, ఆడ వ్యాక్సిన్లు వేసుకోవాలి, ముందే డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలి, సోకాల్ యాంటీనేటల్ చెకప్స్. ప్రసవం కూడా హాస్పిటల్లో, అంటే ఇన్స్టిట్యూట్లో జరగాలి. ఇంట్లో ప్రసవాలు ఒకప్పుడు జరిగేవి, దానివల్ల ప్రమాదం.
అదే పుట్టినప్పుడు తప్పకుండా అక్కడ పీడియాట్రిషియన్ లభ్యమవుతారు, పుట్టే బిడ్డను చూసుకుంటారు. ఆ తర్వాత ఆ గర్భిణీ స్త్రీ ప్రసవం అయిన తర్వాత లాక్టేటింగ్ మదర్కి తప్పకుండా కాల్షియం, ఐరన్, ఇతర పోషకాలు ఇవ్వాలి. ఆతో బిడ్డకు వ్యాక్సిన్లు ఇస్తూ ఉండాలి. ఆతో బిడ్డ పెద్ద అయిన తర్వాత బిడ్డ పెద్ద అవుతుంటే ఎడ్యుకేషన్, వ్యాయామం కూడా సరిగా ఉండాలి. వ్యాక్సిన్ సరిగా వేయించాలి. యుక్త వయసు వచ్చేసరికి ప్రివెంటివ్ హెల్త్ చెకప్ వేయించుకోవాలి. జీవనశైలి గురించి మనం చెప్తూ ఉండాలి. పెద్దప్పుడు కూడా పెద్దవాళ్ళకు కూడా కొన్ని టీకాలు ఉంటే ఆ టీకాలు వేయించుకుని ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్ మార్చుకొని, అంటే ఆహారం, వ్యాయామం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి డయాబెటీస్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ రాకుండా చూసుకోవాలి. వచ్చినా సరే వెంటనే వైద్యం చేసుకోవాలి. వృద్ధుల్లో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. వృద్ధులకు కూడా ప్రత్యేకమైన చికిత్స విధానాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం ఉపయోగించుకోవాలి. వ్యక్తులు బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. వ్యాధులపైన, జబ్బులపైన అవగాహన ఉంటేనే మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలం. మన ఒంట్లో కనిపించే చిన్న చిన్న లక్షణాలు, అనుమానిత సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని ఆచరించాలి. డాక్టర్లు చెప్పే ఆరోగ్య సూచనలు, సలహాల్ని తప్పనిసరిగా పాటించాలి. ఇంటర్నెట్ ప్రపంచంలో కనిపించే ప్రతి ఆరోగ్య సమాచారం సరైంది కాదనే స్పృహను పెంచుకోవాలి. యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే ప్రతి విషయాన్ని గుడ్డిగా ఆచరించకూడదు. అపోహలను నమ్మడం కంటే నిజమైన సమాచారాన్ని తెలుసుకోవడం ఉత్తమం. సైన్స్ చెప్పిన మార్గాన్ని అనుసరించాలి. ఆహారం, వ్యాయామం, ఒత్తిళ్లు, ముందస్తు పరీక్షలు, ఈ 5 విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం భద్రంగా, భేషుగ్గా ఉంటుంది. ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. చిన్న నిర్లక్ష్యం కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకర సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. మన శరీరం తెలియజెప్పే సంకేతాలను గమనించాలి. తరచూ ముందస్తు పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే చిట్కాలు, ఆరోగ్య సలహాలకు దూరంగా ఉండాలి. డాక్టర్లు చెప్పే సలహాలను మాత్రమే పాటించాలి. సైన్స్ వెనకే మన ఆరోగ్యం దాగుందన్న సత్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.